అందరికీ నమస్కారం. ఈరోజు మన మంత్రి గారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ని మర్చిపోలేదని చెప్తున్నారు. అంటే దానికి అర్థం రెడ్ బుక్ని మర్చిపోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల అల్లర్ల వల్ల నేను చాలా ఇబ్బందులు పడ్డాను, చాలా వేదన పడ్డాను, చాలా మానసికంగా కూడా బయటని తిరగనుకుంటా నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే రెడ్ బుక్ని నేను రాస్తానని ఆనాడు చెప్పారు. ఇది ఇప్పుడు కూడా అంటున్నాను. మరి మీ నాన్నగారేమో మాది చాలా ఒకవైపు నుంచి డిప్యూటీ సీఎం కూడా సేమ్ అదే మాట ఉంది. మాది చాలా మంచి ప్రభుత్వం, నమ్మకమైన ప్రభుత్వం, చేతలున్న ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరొక వైపు నుంచి మీ నాన్నగారేమో ఏమీ లేదు, లడ్డు లాంటి అవకాశం వచ్చినప్పుడు కూడా నేను జగన్ మీద ఎలాంటి చర్యలు నేను తీసుకోలేదు, మాది ఉత్తమమైనటువంటి రాజకీయ పార్టీ, మేము అతనిలాగా మేము వ్యవహరించాం, మేము చాలా సాంప్రదాయంగాను రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేసే మంచి వ్యక్తులమని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. మంచిదే, తప్పేమీ లేదు, మీ ఆలోచన బాగానే ఉంది. కానీ బయటకు ఒకలాగా లోపలికి ఒకలాగా కనిపిస్తుంది. ఆయన అరాచకాలు చేశారు, దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు కాస్త కోస్త అరాచకాలు అల్లర్లు జరగడం మాత్రం వాస్తవం, దానికి మేమేం వ్యతిరేకం కాదు. కానీ అదే బుద్ధిని మళ్ళీ తిరిగి మీరు అవలంబించితే ఆయనకి మీకు కొన్ని తేడా ఏంటి? మరి ఇక్కడ చెప్తాను, రెడ్ బుక్ నేను మర్చిపోలేదు, నేను కార్యకర్తలు కాపాడుకుంటాను, నన్ను నేను కాపాడుకుంటాను, నేను గుర్తుంచుకుంటాను అంటూనే ఉన్నాను. మళ్ళీ ఒకవైపు నుంచేమో ఎవరెవరు ఏం చేస్తారో ఎలా తెచ్చుకుంటారో దాని పని అది రెడ్ బుక్ చేసుకెళ్ళిపోద్దని చెప్తాను. మరి అది ఎక్కడ? అది కరెక్టా? కాదు కదా. అవతల ఏం చేశారని చెప్పేసి అప్పుడు కక్ష సాధింపులు ప్రభుత్వం అవుతుంది, కక్ష సాధింపు పరిపాలన అవుతుంది, కక్ష సాధించుకోవడమే రాష్ట్రాన్ని కంపు చేయడం అవుతుంది. అంతటితో అవుతుందా? ఒకవైపు నుంచి సోషల్ మీడియాలో ఆల్చాలు చేస్తూ ఉంటే మరొక వైపు నుంచేమో మీ పార్టీ కార్యకర్తలు అవతల పార్టీ కార్యకర్తలు ఒక అరాచకలాగా తయారవుతుంది, పరిపాలన అనేది పక్కదారి పడుతుంది. అంచేత మీరు కూడా రేపో నేడో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వికలాంగులకు ఏదైతే ఆటో రిక్షాలో ఇస్తాను, బళ్ళు ఇస్తానని మీరు పెద్ద ప్రగల్భాలు పలికారు, ఇప్పటికే దానికి అమౌంట్ కూడా కేటాయించి టెండర్లకు పిలిచి మరి రేపో నేడు దగ్గరికి వస్తుంది, బడ్జెట్ సమావేశాలు కూడా వస్తే మనకు పూర్తిగా మళ్ళీ దాన్ని వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ఎంతమందికి అయితే వికలాంగులకి దారి చూపాలి, అది మంచి ఆలోచనే. ఖచ్చితంగా ఇస్తామన్నారు, ఇవ్వండి, తక్షణమే వాటిని రిలీజ్ చేయండి, ప్రతి ఒక్క వికలాంగుడికి ఉపాధి కలిగించండి. ఆ యొక్క మోటార్ సైకిల్ ఇచ్చినంత 3 చక్రాల మోటార్ వాహనం ఇచ్చినందుకు ఎక్కడికో వెళ్ళిపోయి పని పాటు చేసుకొని బ్రతుకుతాడు కనుక ఆ విధమైన సహకారం అందివ్వాలి.